the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నిన్న 79th ఇండిపెండెన్స్ డే సందర్భంగా సుమారుగా 103 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇది భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా అంతసేపు స్పీచ్ ఇవ్వలేదు. సో 103 minutes స్పీచ్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ చేశారు. ఆ అనౌన్స్మెంట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా తెలుసుకోవాలి. నిన్న మనము ద్రౌపది ముర్ము గారి స్పీచ్లో ఉన్న హైలైట్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు మోడీ గారి స్పీచ్ హైలైట్స్. ఫస్ట్, నేషనల్ సెక్యూరిటీ గురించి, ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు. నిన్న మనం తెలుసుకుందాం, May 7th, 2025 ఆపరేషన్ సింధూర్ని మనము పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ సైట్స్ని, టెర్రర్ ప్రాంతాలను నాశనం చేయడం కోసము లాంచ్ చేశాము. ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 టెర్రరిస్ట్ సైట్లను కూడా మనము డిస్ట్రాయ్ చేశాము, నాశనం చేశాము. ఇక అలానే ఇండస్ వాటర్ ట్రీటీ గురించి ప్రస్తావిస్తూ, సింధు జలాల ఒప్పందము, బ్లడ్ వాటరు అనేవి రెండు కలిసి ఒకేసారి ప్రవహించవు, మనము వాటర్ ఇస్తే వాళ్ళు బ్లడ్ ఇస్తూ ఉన్నారు, మనకి మన బ్లడ్ని పాకిస్తాన్ వాళ్ళు తీసేసుకుంటా ఉన్నారు అని చెప్పేసి ప్రస్తావించారు. సో ఇండస్ వాటర్ ట్రీటీని మనము నిలుపుదల చేశాము, దీన్ని ఆపివేశాం, సస్పెండ్ చేశాము. మరి ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఈ ట్రీటీని తీసుకురావడం జరిగింది. అలానే మిషన్ సుదర్శన్ చక్ర గురించి ప్రస్తావించారు. నెక్స్ట్ డికేడ్లో, రాబోయే 10 ఏళ్లలో, అనగా 2025 నుంచి 2035 వరకు, ఈ 10 ఏళ్లలో మనం ఒక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని, ఒక అడ్వాన్స్డ్ డిఫెన్స్ వ్యవస్థని నిర్మిస్తూ ఉన్నాము. అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ఐరన్ డూమ్ వ్యవస్థ ఉందో, ఇజ్రాయెల్ కంట్రీ ఫారిన్ కంట్రీస్కి చెందిన మిసైల్స్ని నాశనం చేయడం కోసము, డిస్ట్రాయ్ చేయడం కోసము ఐరన్ డూమ్ అనే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఫాలో అవుతుంది. అలాంటి తరహాలో మనం కూడా దీన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాము. ఇక ఈ మిషన్ సుదర్శన్ చక్రాలో భాగంగా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భౌతిక మౌలిక వసతులతో పాటు సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనము ప్రొటెక్ట్ చేసుకోబోతా ఉన్నాము, రక్షించుకోబోతా ఉన్నాం. ఇక అలానే 2025 ఎండ్ కల్లా, 2025 చివరి కల్లా స్వదేశీ సెమీ కండక్టర్ చిప్స్ను కూడా లాంచ్ చేయబోతా ఉన్నామని చెప్పేసి చెప్పారు. ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్ టు బి మేడ్ అవైలబుల్ బై ఎండ్ ఆఫ్ 2025. ఇక అలానే న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా కీలకమైన మాటలు మాట్లాడారు. అది మనం నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం. ఇక అలానే నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ గురించి ప్రస్తావించారు. ఈ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ పేరులోనే క్రిటికల్ మినరల్ అంటే ఇది చాలా కీలకమైన ఖనిజాలు. ఫర్ ఎగ్జాంపుల్ నికెల్, గ్రాఫైటు, టంగ్స్టను, సిలికాను, ఇటువంటివి క్రిటికల్ మినరల్స్ కిందకి వస్తాయి. ఈ క్రిటికల్ మినరల్స్ ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. సో వీటిని మనము ప్రొడ్యూస్ చేయాలి, ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి జనవరి 2025లో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ మంత్రిత్వ శాఖ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ని లాంచ్ చేసింది. ఈ మిషన్ కింద 2024-25తో మొదలుపెట్టి 2024-25తో మొదలుపెట్టి 2030-31 వరకు, 2030-31 వరకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా GSI సుమారుగా 1200 ప్రాంతాలలో, 1200 సైట్లలో ఈ క్రిటికల్ మినరల్స్ని ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు, ఉత్పత్తి చేయబోతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది జనవరి 2025లో లాంచ్ చేశారు కాబట్టి 2024-25 టు 2030-31 వరకు ఈ టైం పీరియడ్లో ఇండియాలో క్రిటికల్ మినరల్స్ని ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. అవి ఎన్ని సైట్స్ ఉన్నాయో గుర్తుపెట్టుకోండి, 1200 సైట్స్. మనకి డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ డేటా డ్రివెన్ వరల్డ్. మనము డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ అంటారు, డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ అంటారు. సో మనకి డేటా ముఖ్యము. ఇక అలానే నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ని కూడా లాంచ్ చేయబోతా ఉన్నామని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రకటించారు. ఇక్కడ పేరులోనే ఉంది డీప్ వాటర్. ఇది ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన మిషన్. మన శక్తి అవసరాలను తీర్చడం కోసము ఈ మిషన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో ఈ అండమాన్ దీవుల్లో కావచ్చు, ఈ అండమాన్ దీవులు, అలానే ఆంధ్ర కోస్ట్, ఆంధ్ర తీర ప్రాంతంలో ఎక్కువగా ఆయిల్ రిసోర్సెస్, గ్యాస్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో వాటిని వెలికి తీయాలి, వాటిని ప్రొడ్యూస్ చేసి, ఎక్స్ప్లోర్ చేసి ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ ఈ మిషన్ని చేపట్టబోతా ఉంది. సో మంత్రిత్వ శాఖ మనకి ఇంపార్టెంట్. మరి దీన్నే ఆఫ్ షోర్ ఎనర్జీ సెక్యూరిటీ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఆఫ్ షోర్ ఎనర్జీ, ఆన్ షోర్ ఎనర్జీ అని చెప్పేసి రెండు ఉంటాయి.
ఆఫ్షోర్ ఎనర్జీ అంటే వాటర్ బాడీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ సముద్రాలలో ఆయిల్ ఫీల్డ్స్, గ్యాస్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ సముద్రాలలో ఆయిల్ డ్రిల్స్ని వేసినట్టయితే ఆయిల్ డ్రిల్స్ని ఏర్పాటు చేసి మనం ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చు. వాటిని ఆఫ్షోర్ అంటారు. ఆన్షోర్ అంటే మనకి భూమిపైన కూడా కొన్ని ల్యాండ్ పైన కూడా ఎనర్జీ రిసోర్సెస్ ఉంటాయి, ఆయిల్, గ్యాసు. అటువంటి వాటిని వెలికి తీయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూనియర్ ఎన్టీఆర్ మూవీ నాన్నకు ప్రేమతో మూవీలో చూస్తే అక్కడ ల్యాండ్ నుంచి గ్యాస్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నట్టు చూపిస్తారు. అంటే అది ఆన్షోర్ గ్యాస్ ఫీల్డ్ అని అట్లా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే ఆఫ్షోర్ వర్సెస్ ఆన్షోర్ అనే టర్మ్స్ మనం చదివేటప్పుడు ఈ టర్మ్స్ కీలకము. ఇవి ఎస్ఎన్టీ లాంటి ఎగ్జామ్స్లో వాడు స్టేట్మెంట్స్లలో ఇస్తాడు ఆఫ్షోర్, ఆన్షోర్ అని చెప్పేసి. ఇక అలానే 2047 కల్లా 2047 సంవత్సరం కల్లా న్యూక్లియర్ పవర్ని 10 times పెంచబోతా ఉన్నాము. వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద న్యూక్లియర్ పవర్ కెపాసిటీ బై 10-fold బై 2047 అని చెప్పేసి ప్రకటించారు. 2047 కల్లా న్యూక్లియర్ ఎనర్జీని 10 రెట్లు పెంచబోతా ఉన్నాము. దీనికి ప్రధాన కారణము ప్రస్తుతం ఇండియాలో 10 న్యూక్లియర్ రియాక్టర్స్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. అభివృద్ధి దశలో 10 న్యూక్లియర్ రియాక్టర్లు ఉన్నాయి. ఆ న్యూక్లియర్ ప్లాంట్లను ఉపయోగించి మనము 10 times ఇంక్రీజ్ చేయబోతా ఉన్నాం. 10 రియాక్టర్స్ అండర్ డెవలప్మెంట్. అలానే ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 2030 కల్లా మన ఎనర్జీ ప్రొడక్షన్లో, మన శక్తి ఉత్పత్తిలో 50% రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి ఉత్పత్తి చేయాలి. క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్ గుర్తుపెట్టుకోండి. 2030 కల్లా మన ఎనర్జీ ప్రొడక్షన్లో 50% ఈ క్లీన్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ చేయాలి. అంటే మనము 5 ఏళ్ళు ముందుగానే ఆ లక్ష్యాన్ని సాధించాము. 2025 నాటికే 50% టార్గెట్ని మనం సాధించాము. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అలానే ఇండియాని ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్గా ప్రకటించారు. ఎందుకంటే మనము ఎన్నో వరల్డ్ కంట్రీస్కి మన జెనరిక్ మెడిసిన్స్ని సప్లై చేస్తూ ఉన్నాము, వ్యాక్సిన్స్ని, మెడిసిన్స్ని. సో ఇండియా యాజ్ ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి చెప్పారు. ఇక అలానే స్పేస్ సెక్టార్కు సంబంధించి 2035 కల్లా 2035 కల్లా మన ఓన్ డెడికేటెడ్ స్పేస్ స్టేషన్ని, మన సొంత అంతరిక్ష కేంద్రాన్ని మనం నిర్మించబోతా ఉన్నామని చెప్పేసి దాని పేరే భారత్ అంతరిక్ష స్టేషన్ బై 2035. ఇక స్పేస్ టెక్నాలజీకి సంబంధించి 300 స్పేస్ టెక్నాలజీ స్టార్టప్స్ ఉన్నాయట. ఎన్ని ఉన్నాయి? ఆల్రెడీ అబౌట్ 300 స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్ స్టార్టప్స్ ఇన్ ఇండియా. సో ఈ పాయింట్ క్రూషియల్. ఇక ఫార్మర్స్, అగ్రికల్చర్ విషయానికి వస్తే అగ్రికల్చర్ వెల్ఫేర్ కోసము, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కోసము పిఎం ధనధాన్య కృషి యోజనని 2025-26 యూనియన్ బడ్జెట్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని మెయిన్ పర్పస్, ముఖ్య ఉద్దేశము ఇండియాలో 100 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో అగ్రికల్చర్ పరంగా, వ్యవసాయ పరంగా ఏవైతే బాగా వెనుకబడి ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, అక్కడ సాయిల్ క్వాలిటీ బాగుండదు, అలానే ఆ జిల్లాలలో ఎక్కడైతే అగ్రికల్చరల్ లోన్స్ సరిగా అందటం లేదు, అటువంటి 100 డిస్ట్రిక్ట్స్ని గుర్తించి ఈ ధనధాన్య కృషి యోజనని ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు. ఈ ధనధాన్య కృషి యోజనలో భాగంగా 6 ఏళ్ల కాలానికి గాను, 6 years కాలానికి గాను, అంటే ఫ్రమ్ 2025 to 26, 2025-26 నుంచి 6 ఏళ్ల కాలానికి గాను 24,000 కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగింది. 24,000 crore అలకేటెడ్ టు దిస్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఇక అలానే ఈ స్కీమ్ని 11 మంత్రిత్వ శాఖల్లో ఉన్న 36 సెంట్రల్ స్కీముల్ని కన్వర్జ్ చేసి ఈ ధనధాన్య స్కీమ్ని తీసుకుని వచ్చారు. గుర్తుపెట్టుకోండి, 11 మంత్రిత్వ శాఖలకు చెందిన 36 సెంట్రల్ స్కీమ్స్, ఆ సెంట్రల్ స్కీమ్స్ని ఇందులో కలిపేసి దీన్ని తెచ్చారు. ఇక అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే, వ్యవసాయ రంగ ఎగుమతుల విషయానికి వస్తే మనము 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో 4 లక్షల కోట్లకు పైగా వ్యవసాయ ఎగుమతుల్ని మనం సాధించాము. 2023-24లో అగ్రికల్చరల్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్, వ్యవసాయ రంగ ఎగుమతులు 48.8 బిలియన్ వర్త్ ఉంటే 2024-25 నాటికి 51.9 బిలియన్కి చేరుకున్నాయి, 51.9 బిలియన్కి చేరుకున్నాయి. సో అంటే ఇంక్రీజ్ అయ్యింది. సో ఇవెందుకు చెప్తున్నామంటే మనకి
ఎగ్జామ్స్లో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ట్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రెండ్స్ మనకి ఎకానమీలో కూడా హెల్ప్ అవుతాయి. దట్స్ వై ఐఎమ్ ఎంపసైజింగ్ అపాన్ దీస్ ట్రెండ్స్. ఇక నెక్స్ట్ వన్, యూత్ ఎంపవర్మెంట్కి సంబంధించి, యువతకు ఉపాధి కల్పనకు సంబంధించి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనని అనౌన్స్ చేశారు. అది నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఇక వికసిత్ భారత్ రోజ్గార్ యోజన గుర్తుపెట్టుకోండి. రోజ్గార్ అంటేనే ఇది ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన టర్ము. హిందీలో రోజ్గార్ అంటే ఎంప్లాయ్మెంట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున ఎగ్జామ్స్లో ఏవైనా క్వశ్చన్స్ అడిగినా ఈ రోజ్గార్ అనే పదం ఉంది కాబట్టి ఉపాధి పథకం అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. ఇక పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనే గతంలో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని పిలిచేవాళ్ళు. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఉపాధి ఆధారిత ప్రోత్సాహ పథకము. ఇప్పుడు దీని పేరు మార్చారు రోజ్గార్ యోజన కింద. ఈ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని 2024-25 యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. 24-25 బడ్జెట్లో దీనికి కేటాయించిన బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 1 lakh crore, అప్రాక్సిమేట్లీ సుమారుగా 1,00,000 కోట్లు. కానీ ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పాలి అంటే 99,446 crore ఈ భారత్ రోజ్గార్ యోజనకి కేటాయించారు. గుర్తుపెట్టుకోండి, 99,446 crore. ఇక అప్రాక్సిమేట్లీ అయితే 1,00,000 కోట్లు. ఇక రీఫార్మ్స్ గవర్నెన్స్ విషయానికి వస్తే, సంస్కరణల విషయానికి వస్తే, నెక్స్ట్ జనరేషన్ ఎకనామిక్ రీఫార్మ్స్కి సంబంధించి రాబోయే రోజుల్లో ఈ ఆర్థిక రంగంలో సంస్కరణల కోసము ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నట్టు మోడీ గారు ప్రకటించారు. బట్ ఆ టాస్క్ ఫోర్స్కి ఎవరు హెడ్గా ఉంటారో అటువంటి వివరాలు, ఇన్ఫర్మేషన్ని ఇంకా షేర్ చేయలేదు, వెల్లడించలేదు. ఇక మరి ఏం చేయబోతా ఉన్నారు ఈ నెక్స్ట్ జనరేషన్ ఎకనామిక్ రీఫార్మ్స్లో భాగంగా? సుమారుగా 1,500 అవుట్డేటెడ్ లాస్ని, 1,500 అవుట్డేటెడ్ లాస్ అంటే ఇక పనికిరాని చట్టాలను రిమూవ్ చేయబోతా ఉన్నారు, తొలగించబోతా ఉన్నారు ఈ రీఫార్మ్స్లో భాగంగా. ఇక జిఎస్టీ రీఫార్మ్స్, దీపావళి కల్లా జిఎస్టీ రీఫార్మ్స్ తీసుకొని వస్తూ ఉన్నారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రీఫార్మ్స్ తెస్తూ ఉన్నారు. దీని గురించి మనము నెక్స్ట్ స్లైడ్లో డీటెయిల్గా ఈ రీఫార్మ్స్ గురించి తెలుసుకుందాం, ఏం తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి. ఇక డెమోగ్రఫీకి సంబంధించి హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్ని అనౌన్స్ చేశారు. హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్. ఇక్కడ డెమోగ్రఫీ ఉంది కాబట్టి ఇది జనాభాకు సంబంధించినది. మన ఇండియాలో ఇల్లీగల్గా ఎక్కువగా ఎంటర్ అవుతూ ఉంటారు విదేశాలకు చెందిన, ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్, నేపాల్ అటువంటి కంట్రీస్ నుంచి ఇల్లీగల్గా ఎక్కువగా ఎంటర్ అవుతూ ఉంటారు. సో అటువంటి ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ని మనము తొలగించడం కోసము, కంట్రోల్ చేయడం కోసము హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్ను లాంచ్ చేస్తూ ఉన్నట్టు ప్రకటించారు. ఇక వికసిత్ భారత్ 2047 కల్లా సాధిస్తాము. దానికి కోర్ పిల్లర్స్గా సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భరత, ఇన్నోవేషన్, నూతనాత్మకత, సిటిజన్ ఎంపవర్మెంట్, ప్రజలలో చైతన్యము తీసుకురావాలని చెప్పేసి కోర్ పిల్లర్స్గా ఉన్నాయి. ఇక స్వదేశీ ప్రోడక్ట్సే వాడండి అని చెప్పేసి మోడీ గారు చెప్తా ఉన్నారు. ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి స్పీచ్లో ఉన్న ఇంపార్టెంట్ హైలైట్స్. నెక్స్ట్ వన్, అగైన్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి సౌదీ అరేబియాకు తొలిసారిగా కార్గిల్ ఆప్రికాట్ ఫ్రూట్స్ ఎగుమతి. సౌదీ అరేబియాకు మన ఇండియాలో ఉన్న మన కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లోని కార్గిల్ జిల్లా నుంచి, కార్గిల్ డిస్టిక్ నుంచి ఆప్రికాట్ అనే ఫ్రూట్స్ని సౌదీ అరేబియాకి తొలిసారిగా ఎక్స్పోర్ట్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం దీస్ ఆప్రికాట్ ఫ్రూట్స్ ఎక్స్పోర్టెడ్ టు సౌదీ అరేబియా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఆప్రికాట్ ఫ్రూట్స్ అనేవి ఇవి చూడ్డానికి ఆరెంజ్ కలరు ఉన్నది, కొద్దిగా రెడ్ కలర్ ఉంది. బట్ ఈ యాపిల్ పండ్లు అయితే కాదు, బట్ అదర్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక సౌదీ అరేబియా క్యాపిటల్ రియాద్. దీన్ని బట్టి ఇండియాకి సౌదీ అరేబియాకి వ్యవసాయ రంగంలో ఏ విధంగా రిలేషన్స్ ఉన్నాయో తెలుస్తుంది. దీన్ని ఎలా పాసిబుల్ అయ్యింది ఈ డీల్ అంటే, ఇండియాలో అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఎపెడా అనే ఒక సంస్థ ఉంటుంది. అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రోడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ ఎపెడా సంస్థ సహకారంతో వీటిని ఎగుమతి చేయడం జరిగింది. ఈ ఎగుమతికి సంబంధించిన వివరాలు సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న లూలు హైపర్ మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. లూలు హైపర్ మార్కెట్ ఇది 1 district 1 product స్కీమ్ కింద, 1 district 1 product ఇనిషియేటివ్ కింద ఈ ఎగుమతి జరిగింది. ఇక 1 district 1 product అంటే ఒక్కో జిల్లాలో ఒక్కొక్క రకమైన ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయాలి.
దీన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ, వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ ఈ స్కీమ్ని అమలుపరిచే మంత్రిత్వ శాఖ, జనరల్గా ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ లాంచ్ చేసిన స్కీము, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ. బట్ మెయిన్గా దీని గురించి ఎక్స్పోర్ట్స్ ఈ పథకం కింద అన్నీ చూసుకునేది కామర్స్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ ఈ ఓడిఓపి స్కీమ్కి రెస్పాన్సిబుల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఇటువంటి చూస్తే వ్యవసాయ రంగ ఎగుమతులు కావచ్చు, హార్టికల్చర్ రంగ ఎగుమతుల విషయానికి తీసుకుంటే ఇటీవల మిజోరియంలో యాంథూరియం ఫ్లవర్స్ను కూడా సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేశారు తొలిసారిగా. ఇక తెలంగాణ నుంచి రైస్ని ఫిలిప్పైన్స్కి ఎక్స్పోర్ట్ చేశారు. ఫ్యూ మంత్స్ బ్యాక్ తెలంగాణ గవర్నమెంటు కాకినాడ పోర్ట్, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ పోర్టుకు బియ్యాన్ని తీసుకుపోయి ఫిలిప్పైన్స్కి ఎక్స్పోర్ట్ చేశారు, గుర్తుపెట్టుకోండి ఫిలిప్పైన్స్. నెక్స్ట్ వన్, అటల్ క్యాంటీన్స్. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు అటల్ క్యాంటీన్స్ని లాంచ్ చేస్తూ ఉన్నట్టు ప్రకటించారు ఇండిపెండెన్స్ డే సందర్భంగా. ఈ అటల్ క్యాంటీన్స్ ముఖ్య ఉద్దేశము వర్కర్స్కి, కార్మికులకి 5 రూపీస్కే మీల్స్ అందిస్తారు. భోజనాన్ని 5 రూపాయలకే అందించబోతా ఉన్నారు ఈ క్యాంటీన్స్ ద్వారా. అయితే వీటిని ఎన్నిటిని ఏర్పాటు చేయబోతా ఉన్నారు అంటే 100 క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఢిల్లీలో ఉన్న డిఫరెంట్ స్లమ్స్లలో 100 క్యాంటీన్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనికోసం 100 crores 100 కోట్లు కేటాయించడం జరిగింది, 100 కోట్లు. నెక్స్ట్ వన్, ప్రీపెయిడ్ ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ను విడుదల చేసిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ప్రీపెయిడ్ ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్. ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్, అసలు ఫస్ట్ ఇది ఐడియా ఉండాలి, ఫాస్ట్ ట్యాగ్ అంటే ఏంటి. జనరల్గా మనం ఎవరైతే వెహికల్స్ ఉంటాయో, నాన్ కమర్షియల్ వెహికల్స్ లైక్ కార్లు, వ్యాన్లు, చిన్న జీపులు, అటువంటివి మనము వెళ్ళేటప్పుడు టోల్ ప్లాజాల దగ్గర జనరల్గా ఒకప్పుడు ఆపి మనీ కట్టాల్సి ఉండే టోలు. ఇప్పుడు అలా కాదు, ఈ ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆ వెహికల్కి ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ని అతికిస్తారు. ఆ ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కరు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ టెక్నాలజీ ద్వారా పనిచేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఆ వెహికల్ వెళ్ళేటప్పుడు ఆ టోల్ ప్లాజాల గుండా ఆటోమేటిక్గా టోల్ని ఎలక్ట్రానికల్ మెథడ్లో ఆ టోల్ని, ఆ రుసుముని ఆ టోల్ ప్లాజాలో ఆటోమేటిక్గా కలెక్ట్ చేసుకుంటాయి. అంటే మనం ఆగనవసరం లేదు. మనము దగ్గర పడతా ఉన్నప్పుడు ఆ టోల్ ప్లాజాకి అది ఓపెన్ అవుతుంది ఆ గేటు, అప్పుడు అది ఆటోమేటిక్గా కట్ అవుతుంది మనీ. ఇప్పుడు యాన్యువల్ పాస్ని లాంచ్ చేసింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, జాతీయ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మరియు హైవేస్ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక చట్టబద్ధమైన సంస్థ, స్టాచ్యుటరీ బాడీ. ఇక ఇప్పుడు ఈ యాన్యువల్ పాస్లో ఏం చేయబోతా ఉన్నారు అంటే సంవత్సరానికి 3,000 రూపాయలు కడితే, సంవత్సరానికి 3,000 రూపాయలు అంటే ఈ యాన్యువల్ పాస్ కాస్ట్ వచ్చేసి 3,000 రూపాయలు. ఎప్పుడైతే 3,000 రూపాయలు కడితే వ్యాలిడిటీ 1 year ఉంటుంది. అంటే 1 year పాటు మనము ఈ పాస్ను ఉపయోగించుకోవచ్చు. అయితే 1 year అన్నా ఉంటుంది వ్యాలిడిటీ, లేదంటే 200 టోల్ ప్లాజాస్ క్రాస్ అయ్యేంత వరకన్నా ఉంటుంది. ఏది ఫస్ట్ ముగిస్తే అది. అంటే ఏంటి, 200 టోల్ ప్లాజాలు ముగిసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 1 year వ్యాలిడిటీ, 6 నెలల్లోపే మనము ఈ 200 టోల్ ప్లాజాలను కనుక మనం దాటేసినామనుకో మన వెహికల్ ద్వారా, అప్పుడు అది 6 నెలలకే ముగిసిపోతుంది ఆ పాస్ వ్యాలిడిటీ. కానీ అలా కాకోకుండా మనం సంవత్సరం పాటు దీన్ని వాడుతూ ఉన్నాము, కానీ ఇంకా 200 టోల్ ప్లాజాలు దాటలేదనుకో, అప్పటికి కూడా వ్యాలిడిటీ ఉంటుంది. అంటే విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్, ఐదర్ కంప్లీట్లీ వ్యాలిడ్ ఫర్ 1 year ఆర్ అప్ టు 200 టోల్ ప్లాజాస్. ఇక ఇది ఏ దానికి వర్తిస్తుందంటే నాన్ కమర్షియల్ ప్రైవేట్ వెహికల్స్, కమర్షియల్ కాని ప్రైవేట్ వెహికల్స్, కార్లు, వ్యాన్లు, జీపులు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, వాట్ యు నీడ్ టు రిమెంబర్ ఈస్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ద్వారా పనిచేస్తుంది. వాడు స్టేట్మెంట్లలో ఇస్తాడు. ఎందుకంటే ఇటీవల కవచ్ సిస్టమ్ గురించి కూడా మనము డిస్కస్ చేసుకున్నాం. రైల్వే ప్రొటెక్షన్ సిస్టమ్, ఇండిజినస్ స్వదేశీ రైలు ప్రొటెక్షన్ సిస్టమ్, ఇది కూడా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ద్వారా పనిచేస్తుంది. దీని గురించి యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025లో వాడు ఒక స్టేట్మెంట్లో ఇచ్చాడు.
ఇది ఏ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుందని చెప్పేసి. సో మనం ఎప్పుడు హై లెవెల్లో చదివితేనే మనము ఈజీగా మనము ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఇక నుంచి ఎవ్రీ ఇయర్ ఆగస్టు 16న గౌతు లచ్చన్న జయంతిని స్టేట్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేయబోతా ఉంది. స్టేట్ ఉత్సవంగా, స్టేట్ సెలబ్రేషన్. గౌతు లచ్చన్న అనే ఈయన స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన వెనుకబడిన తరగతుల వారి కోసం కృషి చేశాడట, బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసము. సో ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 16 ఎవరి బర్త్డే అంటే గౌతు లచ్చన్న గారి బర్త్డే. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి జిఎస్టీ రేటు హేతుబద్ధీకరణ. ఇందాక మనం మోడీ గారి స్పీచ్ హైలైట్స్ గురించి చదివేటప్పుడు జిఎస్టీ గురించి తెలుసుకున్నాం, జిఎస్టీ రీఫార్మ్స్. ఇప్పుడు ఆ రీఫార్మ్స్ ఏం తీసుకురాబోతా ఉన్నారని చెప్పేసి మనకు ఒక టాపిక్. జిఎస్టీ రేటు హేతుబద్ధీకరణ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రేట్ రేషనలైజేషన్. హేతుబద్ధీకరణ అంటే ఉన్న వాటిని కుదించడము. అసలు ఫస్ట్ మనకి దీని గురించి తెలియాలంటే జిఎస్టీ గురించి తెలియాలి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. ఇండియాలో ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ల బర్డెన్ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇంతకుముందు ఈ జిఎస్టీ రాకముందు వివిధ రకాల ట్యాక్స్లు ఉండేవి, వివిధ రకాల ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఉండేవి. వీటి వల్ల కన్జ్యూమర్స్, వినియోగదారులు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి ఒక ట్యాక్స్ని తీసుకుని వచ్చారు. ఒకటే ఇండైరెక్ట్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ విధానంలో భాగంగా జిఎస్టీని. దీన్ని 2014లో 122nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుగా, 162వ రాజ్యాంగ సవరణ బిల్లుగా 2014లో తీసుకొని వచ్చారు. 2016లో పాస్ అయ్యింది. పార్లమెంట్లోని 2 సభల్లో 2016లో పాస్ అయ్యి ప్రెసిడెంట్ దీనికి ఆమోదం తెలపడం జరిగింది. జూలై 1, 2017 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ జూలై 1, 2017. ఇది 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్గా అమల్లోకి వచ్చింది. 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016గా అమల్లోకి వచ్చింది. ఇది జిఎస్టీకి సంబంధించిన ఫస్ట్ టైం లైన్, ఇది ఐడియా ఉండాలి. మరి ఇందులో ఏముంటాయంటే సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది, స్టేట్ జిఎస్టీ ఉంటుంది, ఇంటర్ స్టేట్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటే ఇంటర్ స్టేట్ మధ్య, అంతర్రాష్ట్రాల మధ్య జరిగే ట్రేడ్లో వేసే జిఎస్టీ. ఇక జిఎస్టీలో స్లాబ్స్ ఉంటాయి, అంటే వివిధ రకాల వస్తువులు సేవలపైన, వివిధ రకాల గూడ్స్ సర్వీసెస్ పైన ట్యాక్స్లు వేయడానికి కొన్ని స్లాబ్స్ ఉంటాయి, స్లాబ్ రేట్స్. అవి 4 టైప్స్ ఆఫ్ స్లాబ్స్: 5%, 12%, 18%, 28%. ఈ 4 టైప్స్ ఆఫ్ స్లాబ్స్. ఈ 28 ట్యాక్స్ రేట్ అనేది లగ్జరీ గూడ్స్ పైన వేస్తూ ఉంటారు. 5% అనేది మన నిత్యావసరాలపైన అట్లా వేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ జిఎస్టీ పైన ఎక్కువగా భారం, ప్రజలపైన జిఎస్టీ భారం పడతా ఉందని చెప్పేసి ఈ 12%, 28% స్లాబ్స్ని తొలగించబోతా ఉంది గవర్నమెంట్. ఈ 12%ని 28%ని 12%, 28% స్లాబ్ని తీసేస్తారట. తద్వారా ఏమవుతుంది, ఈ 12% స్లాబ్ రేట్లో ఏవైతే గూడ్స్ సర్వీసెస్ ఉంటాయో ఆ 99% గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఈ 12% స్లాబ్లో ఉంటాయో వాటిని 5% స్లాబ్కి పంపిస్తారట. ఈ 28% స్లాబ్ రేట్లో ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయో 90% గూడ్స్ అండ్ సర్వీసెస్ వాటిని 18% స్లాబ్కి పంపించబోతున్నారు. తద్వారా మనకి ప్రజలకి భారం తగ్గుతుంది. అయితే ఇవి 2 తొలగించినారు, కానీ కొత్త స్లాబ్ రేట్ను కూడా తీసుకుని వస్తూ ఉన్నారు, ఒక స్పెషల్ స్లాబ్ రేటు. ఆ స్పెషల్ స్లాబ్ రేట్ వచ్చేసి 40% రేట్ అని చెప్పేసి ఒకటి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు, 40% రేట్ అని. అయితే ఈ 40% రేటు సిన్ గూడ్స్ పైన వేయబోతూ ఉన్నారు. సిన్ గూడ్స్ అంటే ఇవి సమాజానికి హాని కలిగించే గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో, సిగరెట్లు, బీడీలు, లేదంటే ఆల్కహాలు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్లు అటువంటివి ఉంటాయి కదా. ఈ సమాజానికి హాని కలిగించే వాటిపైన 40% అయిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, వాటినే సిన్ గూడ్స్ అంటారు. ఎకానమీలో ఈ టర్మ్ ఇంపార్టెంట్. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది తప్పకుండా అసలు ఏ టైప్ ఆఫ్ స్లాబ్స్తో పాటు ఏమున్నాయి ప్రెజెంటు, అది కూడా మనకి అడుగుతాడు వాడు ఎగ్జామ్లో. ప్రస్తుతం
డైమండ్స్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ పైన, డైమండ్లు ఈ యొక్క విలువైన రాళ్లపైన 0.25% జిఎస్టీ వేస్తూ ఉన్నారు. జ్యువెలరీ ప్రీషియస్ మెటల్స్, జ్యువెలరీ అంటే నగలపైన 3% ఉంది. అవి కాకోకుండా మనకి ఈ 5%, 12%, 18%, 28% కాంపెన్సేషన్ సెస్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అఫీషియల్గా మాత్రం 4 స్లాబ్లే అనే విషయం గుర్తుపెట్టుకోండి. 0% స్లాబ్ ఉంటుంది, కానీ అఫీషియల్గా అయితే 5, 12, 18, 28. ఆ 12, 28 ఇప్పుడు తొలగించబోతూ ఉన్నారు. ఇక జిఎస్టీ కౌన్సిల్ కూడా ఉంటుంది. మనకి డెఫినెట్లీ తెలుసుకోవాల్సింది జిఎస్టీ కౌన్సిల్. ఈ జిఎస్టీ నిర్ణయాలను డిసైడ్ చేసేది జిఎస్టీ కౌన్సిల్. ఇది ఆర్టికల్ 279A ప్రకారం ఏర్పాటైంది. ఆర్టికల్ 279A. ఆర్టికల్ 279A ప్రకారము ప్రెసిడెంట్, రాష్ట్రపతి జిఎస్టీ కౌన్సిల్ని, ఈ జిఎస్టీ చట్టం ఏదైతే ఉందో 101వ రాజ్యాంగ సవరణ చట్టము అమల్లోకి వచ్చిన 60 రోజుల్లోపు జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆర్టికల్ 279A చెప్తుంది. ఆర్టికల్ 279A సబ్ క్లాస్ 2 ఏమని చెప్తుందంటే, ప్రెసిడెంట్ హ్యాస్ టు కన్స్టిట్యూట్ ది జిఎస్టీ కౌన్సిల్ వితిన్ 60 days ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది జిఎస్టీ యాక్ట్, దట్ ఈస్ 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇక మరి ఆర్టికల్ 279Aలో ఎవరు ఉంటారు మెంబర్స్? ఆర్టికల్ 279A సబ్ క్లాస్ 2 ప్రకారం జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్స్ ఎవరు ఉంటారో కూడా తప్పకుండా తెలుసుకోవాలి. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు, ఆర్థిక మంత్రి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఆర్థిక మంత్రితో పాటు రెవెన్యూ ఆర్ ఫినాన్స్ స్టేట్ ఇన్ఛార్జ్, అంటే ఈ రెవెన్యూ ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖకు సహాయ మంత్రి, మరియు స్టేట్ గవర్నమెంట్ నామినేట్ చేసే ఫినాన్స్ మినిస్టర్, స్టేట్ గవర్నమెంట్ నామినేట్ చేసే మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఫినాన్స్. అలానే ఎక్కడైతే ఒకవేళ ఆర్టికల్ 356 ఈ ఎమర్జెన్సీ ఎక్కడైతే ఉందో ఆ రాష్ట్రాలలో అప్పుడు అసెంబ్లీలో ఉండవు కాబట్టి గవర్నర్ అపాయింట్ చేస్తాడు ఒక మెంబర్ని, అట్లా. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ చైర్పర్సన్. నెక్స్ట్ వన్, అగైన్ ఎకానమీకి సంబంధించి 18 సంవత్సరాల తర్వాత భారతదేశ రేటింగ్ను BBBకి అప్గ్రేడ్ చేసిన S&P. S&P అనేది ఒక రేటింగ్స్ ఏజెన్సీ. స్టాండర్డ్ అండ్ పూర్స్ అనేది ఒక రేటింగ్ ఏజెన్సీ, అమెరికాకు చెందిన రేటింగ్ ఏజెన్సీ. ఇటీవలనే ఇది ఇండియాస్ జీడిపి గ్రోత్ రేటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 6.5% గ్రోత్ సాధిస్తుందని చెప్పేసి S&P చెప్పింది. 2025-26కి ఇండియా జీడిపి గ్రోత్ రేటు 6.5% ఉండబోతుందని చెప్పేసి S&P ప్రకటించింది. ఇప్పుడు భారతదేశ సార్వభౌమ రేటింగ్ను కూడా అప్గ్రేడ్ చేసింది 18 ఏళ్ల తర్వాత. ఆఫ్టర్ 18 లాంగ్ ఇయర్స్ S&P అప్గ్రేడెడ్ ఇండియాస్ సావరిన్ రేటింగ్ టు BBB. జనరల్గా ఇవి రేటింగ్ సంస్థలు S&P కావచ్చు, అమెరికాకు చెందిన S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ, ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ అది కూడా రేటింగ్ సంస్థ అమెరికాకు చెందినది, మూడీస్ రేటింగ్ ఏజెన్సీ కూడా అమెరికాకు చెందినది. ఇవి రేటింగ్లు ఇస్తాయి, సావరిన్ రేటింగ్ అని, సార్వభౌమ రేటింగ్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ S&P అయితే AAA అని, BBBB అని, CCC అని అలా ఉంటాయి, మళ్ళీ AA అలా ఉంటాయి. మనకి AAA BBBB ఇవేంటంటే ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అంటారు. ఇందులో AA కూడా వస్తుంది, ఇలా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది AAA BBB ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్ అంటే ఇది పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంది. ఒకవేళ C ఉంటే మాత్రము ఇది పెట్టుబడులు పెట్టడానికి అంత అనుకూలంగా లేని రేటింగ్ అని చెప్పవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంతకుముందు BBB మైనస్ ఉండే, ఇప్పుడు BBBBకి తీసుకొని వచ్చింది. సో అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. స్టేబుల్ అవుట్లుక్ అట, ఇండియా ఎకానమీ స్టేబుల్ అవుట్లుక్ ఉందని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఆపరేషన్ ఫాల్కన్, ఇది డిస్కస్ చేసిన కరెంట్ అఫైరే. ఇటీవల ఆపరేషన్ ఫాల్కన్ పేరిట ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక ఆపరేషన్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఆపరేషన్? ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది? విచ్ గవర్నమెంట్ ఈజ్ లాంచ్డ్ ఇట్?
అది ట్రై చేయండి. ఇక అలానే జాగ్రఫీకి సంబంధించి ఇటాలియన్ టాటో 2 హైడ్రో ప్రాజెక్ట్స్ ఏ రాష్ట్రంలో నిర్మించబోతా ఉన్నారు? ఇటాలియన్ టాటో 2 హైడ్రో ప్రాజెక్ట్స్ని ఏ స్టేట్లో నిర్మించబోతా ఉన్నారు? సో ఇవి రెండు ట్రై చేయండి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చను ఏషియాటిక్ లయన్ సెన్సస్కి సంబంధించి ఎన్ని సింహాలు ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పుడు ఒకసారి కంప్లీట్గా ఒక 1 మినిట్ దీనిపైన స్పెండ్ చేద్దాం. ఏషియాటిక్ లయన్ సెన్సస్ తొలిసారిగా 1936లో జరిగింది. 1936లో తొలిసారిగా జరిగింది. అప్పుడు 287 ఏషియాటిక్ లయన్స్ ఉన్నాయట. ఇక 2020లో జరిగిన 15th లయన్ సెన్సస్లో 674 ఆసియా సింహాలు ఉంటే 2025 లయన్ సెన్సస్లో 891 లయన్స్ ఉన్నాయి. ఇక 30% గ్రోత్ రేట్ 2010తో నుంచి పోల్చుకుంటే 30% పెరిగింది. ఇక వీటిని కండక్ట్ చేసింది గుజరాత్లోని 11 జిల్లాలు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని జిల్లాల్లో కవర్ చేశారు అంటే ఈ సర్వేని, గుజరాత్లోని 11 డిస్ట్రిక్ట్స్. గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్ ఫస్ట్ హోమ్ ఫర్ ఆసియాటిక్ లయన్స్, బర్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీ రెండవ హోము, అంటే రెండవ ఆవాస ప్రాంతము ఈ సింహాలకి. ఇటీవల వరల్డ్ లయన్ డే జరిగింది, ప్రపంచ సింహాల దినోత్సవం. అది ఎక్కడ జరిగింది అంటే బర్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, గుజరాత్ సెలబ్రేషన్స్. ఇక అదే వరల్డ్ ఎలిఫెంట్ డే ఉత్సవాలు అయితే తమిళనాడులో జరిగాయి. ఈసారి ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఉత్సవాలు తమిళనాడు కోయంబత్తూరులో జరిగాయి. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్కి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి ప్లాస్టిక్ పొల్యూషన్, ప్లాస్టిక్ కాలుష్యానికి సంబంధించి స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 15 వరకు, ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 15 వరకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ కమిటీ 5.2 మీటింగ్ జరిగింది. ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ కమిటీ 5.2. ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ కమిటీ అంటే అంతర్ప్రభుత్వ చర్చల కమిటీ, అంటే వివిధ దేశాల గవర్నమెంట్లు చర్చలు జరుపుతాయన్నమాట. అది ఇంటర్ గవర్నమెంటల్. మరి ఫస్ట్ ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ విషయానికి వస్తే, ఈ ప్రపంచంలో ఈ ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం కోసము 2022 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి పర్యావరణ అసెంబ్లీ ఐఎన్సీని ఏర్పాటు చేసింది. ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ కమిటీని ఏర్పాటు చేసింది యుఎన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే టార్గెట్ 2024 చివరికల్లా ఒక గ్లోబల్ ట్రీటీ, అంతర్జాతీయ ఒప్పందం తీసుకురావాలి. ఆ ఒప్పందం ద్వారా మనం కొన్ని టార్గెట్లు సెట్ చేసుకోవాలి. లీగల్ టార్గెట్స్ అంటే చట్టబద్ధమైన టార్గెట్లు. వీ నీడ్ టు కన్క్లూడ్ ఏ లీగల్లీ బైండింగ్ ట్రీటీ అని చెప్పేసి 2022లో నిర్ణయం తీసుకున్నారు. అంటే చట్టబద్ధమైన ట్రీటీ అంటే ఏంటి? నువ్వు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత వన్స్ యూ డిసైడ్ ఏ టార్గెట్, వన్స్ యూ సెట్ ఎ టార్గెట్, యు మస్ట్ ఫాలో ఇట్, యు ఆర్ నాట్ సపోజ్ టు స్కిప్ ఇట్. అంటే ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ఆ లక్ష్యాలను నువ్వు సాధించాలి, లేకపోతే నీ పైన ఫైన్స్ వేయడం అటువంటివి జరుగుతాయి. దాన్నే లీగల్లీ బైండింగ్ ట్రీటీ అంటారు. అన్ఫార్చునేట్లీ దీస్ జెనీవా టాక్స్ విచ్ కన్క్లూడెడ్ ఎస్టర్డే ఇన్ జెనీవా ఫెయిల్ టు రీచ్ ఎ కన్సెన్సస్, ఫెయిల్ టు రీచ్ ఎ డీల్ ఆన్ దిస్ ట్రీటీ. దురదృష్టవశాత్తు ఈ ప్లాస్టిక్ కాలుష్య ఒప్పందం పైన ఈ చట్టబద్ధమైన డీల్ని మనం కుదుర్చుకోలేకపోయాం. ఈ దేశాలు ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే తప్పకుండా ఫాలో అవ్వాలి కదా, అగ్రదేశాలు ఒప్పుకోవు. ఇక మరి ఇప్పుడు దీని విషయానికి వద్దాం. ఐఎన్సీ 5.2 ఉంది. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఐఎన్సీ 2022లో ఏర్పాటైంది. ఇప్పుడు జరిగినది ఐఎన్సీ 5వ సమావేశం. ఇప్పుడు 2025లో జరిగింది ఐఎన్సీ 5వ సమావేశము. ఇక్కడ 2 అంటే సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్. ఈ 5వ ఐఎన్సీ సెషన్లో 2వ దశ చర్చలు. అది 5.2 మీనింగ్. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందో కూడా తెలుసుకోవాలి. ఐఎన్సీ 1 మొదటి సమావేశం 2022లో ఉరుగ్వే కంట్రీలోని పుంటా డెల్ ఎస్టే అనే ప్రాంతంలో జరిగింది. ఐఎన్సీ 2వ సమావేశం ఫ్రాన్స్ ప్యారిస్లో జూన్ 2023లో జరిగింది. ఐఎన్సీ 3 నవంబర్ 2023లో నైరోబి కెన్యాలో జరిగింది. ఐఎన్సీ 4 ఏప్రిల్ 2024లో కెనడాలోని ఒట్టావాలో జరిగింది. ఐఎన్సీ 5వ సమావేశము మొదటి దశ చర్చలు 5.1 సౌత్ కొరియాలోని బూసన్లో జరిగింది డిసెంబర్ 2024లో. ఇక ఇప్పుడు
5వ INC సమావేశము 2వ దశ చర్చలు 5 నుంచి 15 ఆగస్టు వరకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగింది. ఇక నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి, శక్తి భద్రతకు సంబంధించి 100 గిగావాట్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ సామర్థ్యాన్ని సాధించిన ఇండియా. ఇండియా అచీవ్స్ 100 గిగావాట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అని చెప్పేసి న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఫోటోవోల్టాయిక్ ఇక్కడ చూస్తున్నట్టు ఈ ఫోటోవోల్టాయిక్ ప్యానెల్స్ ద్వారా మనము ఎనర్జీని, సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయవచ్చు. ప్రస్తుతం ఇండియా సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్లో 3rd ప్లేస్లో ఉంది ప్రపంచంలో. ఇక ఇండియా టార్గెట్ పెట్టుకునింది 2030 కల్లా 500 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. ఈ పునరుత్పాదక శక్తి వనరుల నుంచి 500 గిగావాట్ల ఎనర్జీని ఉత్పత్తి చేయాలి 2030 కల్లా అని చెప్పేసి మనం టార్గెట్ పెట్టుకున్నాం. సో ఇది ఆ విధంగా ఒక అడుగు అని చెప్పవచ్చు. ఇవి పంచామృత గోల్స్లో భాగంగా ఈ 500 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ ఒకటి. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే 2014లో మన సోలార్ ఫోటోవోల్టాయిక్ కెపాసిటీ 2.3 గిగావాట్ ఉంటే 2025 నాటికి 100 గిగావాట్లకు చేరుకునింది ఫోటోవోల్టాయిక్. ఇక దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది. 2015లో COP 21వ సదస్సులో లాంచ్ చేశారు ఇండియా, ఫ్రాన్సు. దీనికి హెడ్ క్వార్టర్సు గురుగ్రాము, హర్యానా. ISA ఇటీవల ISAలో 107వ దేశంగా 107వ మెంబర్ కంట్రీగా మాల్డోవా కంట్రీ కూడా జాయిన్ అయింది. ఆ విషయాలన్నీ కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో వ్యక్తులు. నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ గారు మరణించారు. ఈయన నాగాలాండ్తో పాటు గతంలో మణిపూర్ రాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు. ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక పర్సన్, పొలిటీషియన్, ఫార్మర్ పొలిటీషియన్. ఇక గవర్నర్ విషయానికి వస్తే ఇండియాలో రాజ్యాంగంలో ఆర్టికల్ 153 ఉంటుంది. ఆర్టికల్ 153 ఏమని చెప్తుందంటే దేర్ షల్ బి ఏ గవర్నర్ ఫర్ ఏ స్టేట్, ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి అని చెప్పేసి ఆర్టికల్ 153 చెప్తుంది. ఇక నాగాలాండ్ విషయానికి వస్తే సీఎం వచ్చేసి నీప్యూ రియో అనే ఆయన నాగాలాండ్ చీఫ్ మినిస్టరు. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ గారికి APJ అబ్దుల్ కలాం అవార్డుని ప్రకటించింది తమిళనాడు గవర్నమెంట్. APJ అబ్దుల్ కలాం అవార్డు పేరిట తమిళనాడు గవర్నమెంట్ ఇస్తుంది ఎవరైతే సేవలు, మంచి సర్వీసెస్ చేసి ఉంటారో. ఇక వి నారాయణన్ గారి విషయానికి వస్తే ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈయన సారథ్యంలో నిసార్ శాటిలైట్ ఉపగ్రహం ప్రయోగం జరిగింది. ఇటువంటి ప్రయోగాలు జరిగాయని చెప్పేసి ఇతను స్పేస్ సెక్టార్లో చాలా సేవలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు APJ అబ్దుల్ కలాం అవార్డు ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇస్రో అంటేనే ఎస్టాబ్లిష్డ్ 15th ఆగస్ట్ 1969, 1969 ఆగస్టు 15న ఇస్రో ఏర్పాటైంది. ఇస్రో అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేసు ప్రధానమంత్రి కింద ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్. మళ్ళీ ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉన్నప్పుడు ఇస్రో చైర్మన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సెక్రటరీ అవుతాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. హూ విల్ యాక్ట్ యాజ్ ద సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంటే ఇస్రో చైర్మన్. వాడు అలా కూడా అడగవచ్చు స్టేట్మెంట్స్లలో. ఇక ఆల్రెడీ 1 month బ్యాకే ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారికి హైదరాబాద్లో GP బిర్లా అవార్డును కూడా ప్రజెంట్ చేశారు బిర్లా ఫౌండేషన్ వాళ్ళు. లాస్ట్ మంత్ GP బిర్లా మెమోరియల్ అవార్డు 2025 హైదరాబాద్లో ఈయనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి మొట్టమొదటి ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోట్ క్రీడలు బీజింగ్, చైనాలో మొదలయ్యాయి. వరల్డ్స్ ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ స్టార్టెడ్ ఇన్ చైనా. బీజింగ్లోని నేషనల్ స్పీడ్ స్కేటింగ్ ఓవల్లో ఈ గేమ్స్ మొదలయ్యాయి. ఇందులో భాగంగా 16 దేశాలకు చెందిన 16 కంట్రీస్కు చెందిన రోబోట్స్, హ్యూమనాయిడ్ రోబోట్స్ ఈ కాంపిటీషన్లో పాల్గొంటూ ఉన్నాయి. సుమారుగా 280 టీమ్స్, అంటే ఈ రోబోట్లన్నీ కూడా 280 టీములుగా విడిపోయాయి. ఆగస్టు 14 నుంచి ఆగస్టు 17 వరకు, ఆగస్టు 14 నుంచి ఆగస్టు 17 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈ రోబోట్స్ సాకరు, ఫుట్బాలు, టేబుల్ టెన్నిస్, రన్నింగ్ రేసు ఇటువంటి గేమ్స్లలో
26 గేమ్స్లలో 26 క్రీడల్లో ఇవి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్స్ ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ హెల్డ్ అట్ బీజింగ్. అలానే ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో మాల్ను కూడా చైనాలోనే స్టార్ట్ చేశారు. 4S మాల్ అని చెప్పేసి 4S మాల్ చైనా. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మెంటల్ హెల్త్ అంబాసిడర్స్ని అపాయింట్ చేసింది, మెంటల్ హెల్త్ అంబాసిడర్స్ని నియమించింది. ఇంటర్నేషనల్ స్థాయిలో ప్లేయర్సు అలసిపోతూ ఉన్నారు, ఫిజికల్గా వాళ్ళకి ఫిట్నెస్ ఉండటం లేదు, అలానే మెంటల్ హెల్త్ ఇష్యూస్ మానసిక సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించడం కోసం, ఆ ప్లేయర్స్ని మోటివేట్ చేసి వాళ్ళని ఇంటర్నేషనల్ లెవెల్లో రాణించేలా చేయడం కోసము 9 మంది మెంటల్ హెల్త్ అంబాసిడర్స్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అపాయింట్ చేసింది. అందులో భారతదేశం నుంచి భారతదేశానికి ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ అందించిన ఫస్ట్ ప్లేయర్ అభినవ్ బింద్రా గారిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. 9 మందిలో అభినవ్ బింద్రా గారు కూడా ఉన్నారు. ఇక ఐఓసి విషయానికి వస్తే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ 1894లో ఏర్పాటైంది, 1894లో. దీని హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోని లౌసన్నే అనే ప్రాంతం, స్విట్జర్లాండ్లోని లౌసన్నే. ఇక దీనికి ఐఓసికి ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఐఓసికి ప్రెసిడెంట్గా అధ్యక్షురాలిగా ఒక మహిళ ఉన్నారు, క్రిస్టీ కోవెంట్రీ. ఈమె జింబాబ్వేకు చెందిన జింబాబ్వే కంట్రీకి చెందిన క్రిస్టీ కోవెంట్రీ ఐఓసికి మొదటి మహిళా అధ్యక్షురాలు. ఐఓసిస్ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ వచ్చేసి క్రిస్టీ కోవెంట్రీ, జింబాబ్వే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అభినవ్ బింద్రా విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం ఐఓసి అథ్లెటిక్స్ కమిషన్కి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఐఓసి అథ్లెటిక్స్ కమిషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఈయన ఉన్నారు. ఇవి ఇవాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. 79th ఇండిపెండెన్స్ డే ప్రైమ్ మినిస్టర్ మోడీ స్పీచ్ హైలైట్స్. సౌదీ అరేబియాకు తొలిసారిగా కార్గిల్ ఆప్రికాట్ ఫ్రూట్స్ ఎగుమతి. అటల్ క్యాంటీన్స్ని లాంచ్ చేయనున్నట్టు ప్రకటించిన ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు. ప్రీపెయిడ్ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ను రిలీజ్ చేసిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్సవంగా గౌతు లచ్చన్న జయంతి ఆగస్ట్ 16th. జిఎస్టీ రేట్ రేషనలైజేషన్ 12% to 28% స్లాబ్ల తొలగింపు. 18 సంవత్సరాల తర్వాత భారతదేశ రేటింగ్ను BBBకి అప్గ్రేడ్ చేసిన S&P గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ. ఆసియాటిక్ లయన్ సెన్సస్ ఫైండింగ్స్. జెనీవా ప్లాస్టిక్ పొల్యూషన్ టాక్స్ fail to reach a consensus, INC 5.2. 100 గిగావాట్ల సోలార్ PV మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని సాధించిన ఇండియా. నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ గారు కన్నుమూత. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ గారికి APJ అబ్దుల్ కలాం అవార్డు ప్రదానం చేసిన తమిళనాడు. వరల్డ్స్ ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్ చైనాలోని బీజింగ్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మెంటల్ హెల్త్ అంబాసిడర్స్ నియమించింది 9 మెంబర్స్ని. ఇందులో ఇండియా నుంచి అభినవ్ బింద్రా గారు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.